అందరికీ నమస్కారము. ఇంకా బిర్యానీ ఇష్టపడే వాళ్ళకైతే కర్రీతోటి కూడా మనము మార్పు చేయవచ్చు. ఇలా టమాటా ఎగ్ కర్రీ అయితే చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రకరకాలు చేసిన వాళ్ళం అయిపోతాము. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక లవంగా, ఒక విలాచి, కొంచెం పట్ట, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇలా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇందులో మనము ఉల్లిపాయ కొంచెం వేగనిచ్చేసి పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వేసేసి వేగనీయాలి. కొంచెం అల్లము, పసుపు, ఇంకా మనము అల్లం పసుపు వేసి కలిపేసుకొని మనకు మంచి కలర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పటికే ఉల్లిపాయ రంగు మారుతుంది. స్మెల్ అయితే ఇంకా మనం మర్చిపోలేని స్మెల్. ఇవి వేగుతూ ఉంటే ఉల్లిపాయతోటి అల్లము, పుదీనా స్మెల్లు, కరివేపాకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇలా టమాటా వేసేసుకోవాలి. టమాటా వేసేసి మంచిగా కలపాలి. కలిపి కొంచెం మగ్గనిచ్చేయాలి. టమాటా కొంచెం మగ్గుతూ ఉంటే మనము కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసినా కానీ మళ్ళీ కొంచెం కారం పొడి వేసుకోవాలి. వేసుకుంటేనే కూర టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకే పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం పొడి కూడా వేసేసుకోవాలి. ఈ కర్రీ పిల్లలు అప్పుడప్పుడు ఎప్పుడు బిర్యానీ టేస్ట్ తోటి లేకుంటే మనం ఎగ్ కర్రీ డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు ఇంక ఇలా చేసుకున్నామంటే చాలా మార్పు ఉంటుంది. మనము డైలీ వండే కర్రీ కన్నా కూడా చాలా మార్పు ఉంటుంది. ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే కాట్లు పెట్టేసి ఉప్పు కారం కొంచెం ఉడికిన తర్వాత వేసేసుకొని ఇంకా దీంట్లో మనము మామూలు ఎగ్గు కొట్టిపోయాలి. ఈ ఉడకబెట్టినవి కాకుండా మామూలు ఎగ్గు కొట్టిపోసేసుకోవాలి. కొట్టిపోసేసుకుంటే మనకు ఈ 2 ఉడకబెట్టినవి వేసాము, 2 కొట్టిపోసాము. ఈ ఉడకబెట్టిన కోడిగుడ్డు మనకు స్టవ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇవి వేసేసి ఎక్కువ పెడితే మంచిగా ఇట్లా ఉబ్బిపోతుంది. ఉడికింది పూరీలాగా చాలా బాగుంటుంది. మనకు కొంచెం కొంచెం ఆ ఎగ్గుకు ఉడకబెట్టిన ఎగ్గుకు ఈ కొట్టిపోసిందంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఇలా మనము స్టవ్ ఎక్కువ చేసేసి 2 ఎగ్స్ పోసిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. తప్పనిసరి ఈ కర్రీలో వాటర్ వేసుకోవాలి. కొంచెం బాగా ఎక్కువ వేసుకోకూడదు, బాగా లూజ్ ఉండకూడదు. మనం కొంచెం వాటర్ వేసినామంటే ఇంకా అది మనకి ఇందులో కలిసిపోవాలి. ఇట్లా ఎగ్గు కొంచెం అంటాలి. ఈ ఉడకబెట్టిన ఎగ్గుకు కొట్టిపోసింది కొంచెం అంటితే చాలు, బాగుంటుంది. మనము స్టవ్ ఎక్కువ పెట్టడం వల్ల వాటర్ పోయగానే లేచి ఉడుకుతూ ఉంటుంది. మనం చిన్నగా పెట్టే వాటర్ పోయకూడదు. స్టవ్ ఎక్కువ చేసి వాటర్ పోసుకోవాలి. ఎంబటే వాటర్ పోసడితోటే అవి మసిలినట్టు కనబడాలి వాటర్. ఇంకా ఈ ఎగ్గును మనం కొంచెం కదిలిస్తే సరిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ చేసి. ఇంకా పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారు. బాక్స్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. లాస్ట్కు కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకున్నామంటే ఆహా ఏమి రుచి. మనం వాటర్ పోసి వండిన వాళ్ళం అయిపోతాము. కర్రీ మనకు మళ్ళీ నీళ్ళు ఉండదు కర్రీ. ఇంకా పెద్దవాళ్ళైతే ఏ కర్రీలనైనా కానీ వాటర్ పోయింది కర్రీ చేయకపోయేది. అదే ఎక్కువ మనకు హెల్త్కు మంచిదని అంటారు. వాటర్ పోసి వండుకోవాలంటారు పెద్దవాళ్ళు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్